నాన్న మిత్ర, లేచావా నాన్న? ఇప్పుడెలా ఉంది నాన్న? అంతా ఓకే కదా? ఎస్ మామ్, డోంట్ వరీ. ఎంత ప్రమాదం తప్పిందిరా. నీకు చెప్తూనే ఉన్నాను, జాగ్రత్తగా ఉండాలి నాన్న అని. వినిపించుకోవు. మామ్, నాకేం కాలేదు కదా. ఏదైనా అయితే నేను తట్టుకోగలనా చెప్పు? మామ్, జరిగినది ఎందుకు ఊహించుకోవడం? కూల్. కరెక్ట్గా చెప్పావు బ్రో. పెద్దమ్మ నిన్నటి నుంచి ఒకటే టెన్షన్. ఏమైతేనేం బ్రో, టైంకి తను సేవ్ చేసింది కాబట్టి నువ్విలా ఉన్నావు. మిత్ర గారు లేవండి. మిత్ర గారు, ఎంతైనా లక్ష్మి గ్రేట్ బ్రో. అక్కడ అంతమంది ఉన్నా తనే అంత ధైర్యం చేసి నిన్ను కాపాడటం అంటే మాటలా? నాన్న కాస్త ఈ పాలు తాగు. రే, ఆ గ్లాస్ ఇవ్వు. తీసుకున్నా. సెటు, ఏంటి దాని పరిస్థితి? పరిస్థితి ఏముంది, ఇది ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్స్ బంగారం. అవ్వమ్మా, ఇది విగ్రహం మీకు ఎక్కడిది? సేటు, ఏంటి నీ అనుమానపు చూపులు? మేమే దొంగలం కాదు. అది మాకు బహుమతిగా ఇచ్చారు మా వాళ్ళు. పదవే. నాన్న మిత్ర, మిత్ర ఎక్కడికి వెళ్ళుంటాడు? మామ్, హాయ్ మామ్. ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఇంట్లో లేవు. అర్జెంట్ మీటింగ్ ఉంటే బయటకు వచ్చానమ్మా. అదేంటి నాన్న, నీకు అసలే హెల్త్ బాగాలేదు, ఇప్పుడు మీటింగ్ ఏంటి? ఇంపార్టెంట్ మీటింగ్ మామ్, వచ్చేస్తాను. ఈ టైంలో రిస్క్ తీసుకోవచ్చా చెప్పు? డోంట్ వరీ మామ్. వివేక్ని పంపించొచ్చు కదరా, నువ్వు వెళ్ళడం ఏంటి? నిన్ను రెస్ట్ తీసుకోమన్నాను కదా. సారీ మామ్, నాకేం పర్వాలేదు. తొందరగా మీటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తాను, సరేనా? అది సరే, నువ్వు కార్ పక్కన ఆపే కదా మాట్లాడుతున్నావు? పక్కనే ఆపి మాట్లాడుతున్నాను. మా అమ్మ చెప్పింది కదా. అలాగే నాన్న, త్వరగా ఇంటికొచ్చేయి. ష్యూర్ మా, బా. అమ్మా, ఏంటి చూడు, ఎవరే? మిత్ర అమ్మా, మిత్ర. అయితే ఏంటిప్పుడు? అంత తేలిక అంటావేంటమ్మా? అక్కడ మిత్ర.
అయితే ఏంటి అతని గొప్పతనం? ఎప్పుడు చూడు మిత్ర మిత్ర అంటావు. అబ్బా మర్చిపోయావా? మన దగ్గరున్న విగ్రహం తనదే. ఈ వైజాగ్కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అమ్మా అతను. నొప్పిగా ఉందా? ఇలా రాస్తే కాళ్ళకొచ్చిన ఏ నొప్పైనా ఇట్టే తగ్గిపోతుందని మా తాతయ్య చెప్పారు. ఇప్పుడు ఎలా ఉందండి? నిజంగా చాలా ఉపశమనంగా ఉందమ్మా. ఇన్నాళ్ళు ఎందరో డాక్టర్లు వైద్యం చేశారు, కానీ అదేంటో నీ చేతి మహిమ. నీ చెయ్యి పడగానే ఇంతలోనే నా ఆశ తీరిపోయింది. కాదు కాదు, నువ్వే తీర్చావు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. దేనికైనా అదృష్టం ఉండాలి బేబీ. ఆ అదృష్టం నీకుంది. నువ్వు గొప్పింటి కోడలివి కాబోతున్నావు. ఏమండి, ఏంటండి ఇది? ఏంటరవిందా? ఆ అమ్మాయి మన అబ్బాయిని కాపాడినందుకు తనకి కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళిన మీరు పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకొని రావడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఎందుకంత తొందరపడ్డారు? లేదరవిందా, నేనేం తొందరపడలేదు. ఆ అమ్మాయి సంస్కారాన్ని ఇష్టపడ్డాను. ఎలాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలిగా వస్తే ఈ ఇంటి గౌరవం పెరుగుతుందో, ఎలాంటి అమ్మాయి మిత్ర లైఫ్లోకి వస్తే వాడి సంతోషం రెట్టింపవుతుందో, అలాంటి లక్షణాలన్నీ లక్ష్మిలో కనిపించాయి. అందుకే వెనక ముందు ఆలోచించకుండా మాటిచ్చాను. కానీ మీరిలా... అరవిందా, అదే ఫైనల్ అని నేను చెప్పలేదు. ఒకసారి నువ్వు కూడా అమ్మాయిని చూస్తే తనేంటో నీకు అర్థం అవుతుంది. నా నిర్ణయం కరెక్టే అని నువ్వే అంటావు. ఆ అమ్మాయిని చూడగానే మిత్రకి సరైన లైఫ్ పార్ట్నర్ అనిపించింది. మిత్ర, రా నాన్న. మిత్ర, మీ డాడీ నాకిప్పుడే చెప్తున్నారు. నాకే డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. నిజానికి నీ భార్యగా నేను ఊహించుకున్న అమ్మాయి వేరు, ఇప్పుడు మీ డాడీ సెలెక్ట్ చేసిన అమ్మాయి వేరు. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు నాన్న. లక్ష్మి మంచి అమ్మాయేమో, కానీ బ్రో, చెప్తే నువ్వు నమ్మలేదు, కానీ డెస్టినీ చూసావా? డెస్టినీ మిమ్మల్ని ఇద్దరిని ఎప్పటి నుండో కలుపుతుంది.
సారీ, చూసుకోలేదు. హా, పర్వాలేదండి. థ్యాంక్ యూ. ఆ, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఓకేనా? ఫైన్. అంత రిస్క్ చేసి నన్ను సేవ్ చేసినందుకు మీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్స్ ఓకే. మనిషికి మనిషి సాయం అంతే. రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఆ, వద్దండి, మేము వెళ్తాం. జాను, వెళ్దాం పద. పద జాను. నమస్కారం అండి. నమస్కారం సార్. రండి. లోపలికి రండి. రండి రండి. రండి. కూర్చోండి. కూర్చోండి. కాఫీ, టీ ఏమైనా తాగుతారా? ఏ వద్దు. ఇంతకీ లక్ష్మి ఎక్కడా? ఆ, తను లోపలుంది. ఓ, ఒకసారి పిలవండి. ఇప్పుడు లక్ష్మి పిలవండి. ఇప్పుడే పిలుస్తాను. హాయ్ బ్రో, వచ్చేసావా? మమ్మీ డాడీ ఎక్కడా? కనిపించట్లేదు. అదేంటి, నీకు తెలీదా? ఈరోజు వదిని చూడడానికి వెళ్తామని చెప్పారుగా. ఏమైందిరా అలా చూస్తున్నావు? ఒంటి మీద ఈ బురదేంటి? షర్టు మీద ఈ బొట్టు బిల్లేంటి? ఓ, బురద, వదిన, బొట్టు బిల్ల, చాలా మ్యాటర్ జరిగిందన్నమాట. ఏంట్రా? డెస్టినీ అంటే మామూలుగా లేదు బ్రో. ఎస్, పెద్దమ్మ పెదనాన్న నీ పెళ్లి ఫిక్స్ చేయడానికి వెళ్తే దానికి ముందే నువ్వు వదిన దారిలో కలవడం, మీ ఇద్దరికి రోడ్లోనే పెళ్లి చూపులు జరిగిపోవడం, పైగా గిఫ్ట్ కింద వదిన బొట్టు పిల్లని కూడా తెచ్చేసుకున్నావు అంటే నువ్వు సూపర్ బ్రో. రే అదేం కాదురా, అనుకోకుండా జరిగింది అంతే. అనుకోకుండా జరిగితేనే డెస్టినీ అంటారు బ్రదర్. రే నువ్వెన్నైనా చెప్పు. చూడు, వాళ్ళు ముందుగా నా కూతుర్ని వాళ్ళ కోడలుగా చేసుకుంటారు అనుకున్నాను, కానీ వాళ్ళు నువ్వు కోడలిగా రావాలి అనుకున్నారు. వాళ్ళ గురించి అర్థం అవుతుందా నీకు? వాళ్ళు ఇప్పుడే గడికొక మాట మాట్లాడుతున్నారు అంటే భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ఊహించుకో. వాళ్ళు డబ్బున్నోళ్ళు, పైగా అలాంటి మెంటాలిటీతో ఉన్న వాళ్ళతో సంబంధం అంటే మనకి చాలా రిస్క్. కోడలిగా నువ్వు వాళ్ళింటికి వెళ్ళావనుకో, డబ్బుందన్న అహంకారంతో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవ్వరికీ తెలీదు. నిన్నెలా చూస్తారో ఊహించలేవు. అనవసరంగా నీ జీవితం పాడైపోతుంది కదా. నేనేం చెప్తున్నానో, ఎందుకు చెప్తున్నానో
అర్థమవుతోందా నీకు? పిన్ని నాకేం అర్థం కావట్లేదు. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు బయటకొచ్చి ఈ సంబంధం నీకిష్టం లేదు అని చెప్పు. నేనింకో మంచి సంబంధం చూస్తాను. నీకు నచ్చిన అబ్బాయిని వెతికి పెళ్లి చేస్తాను. లక్ష్మి, నువ్వు వాళ్ళ ముందుకొచ్చి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్తేనే నీ జీవితం బాగుంటుంది. లక్ష్మిని తీసుకొచ్చానండి, మీరే మాట్లాడుకోండి. అమ్మా లక్ష్మి, విన్నావా? ఇక్కడ చిన్న పొరపాటు జరిగిందని అర్థమవుతోంది నాకు. నువ్వు మా ఇంటి కోడలివైతే బాగుంటుందని మా అభిప్రాయం. మరి నీకీ పెళ్లి ఇష్టమేనా? ఇందులో బలవంతమేమీ లేదు. నీకిష్టమైతేనే. నీకు అభ్యంతరం లేకపోతేనే ఈ పెళ్లి జరిపిస్తాం. నీ అభిప్రాయం చెప్పమ్మా. ఒప్పుకో అక్క, ఇష్టమే అని చెప్పు. ఒప్పుకోకు, అస్సలు ఒప్పుకోకు. మా నిర్ణయం నీ మాట మీదే ఆధారపడి ఉంటుందమ్మా. నువ్వేమీ ఇబ్బంది పడకు. అడుగుతున్నారు కదా లక్ష్మి, చెప్పు. చెప్పు లక్ష్మి, పెద్దవాళ్ళు అడుగుతున్నారు కదా. లక్ష్మి, ముందు నువ్వు ఇలా రా. వచ్చి ఇలా కూర్చో. వెళ్ళు, పిలుస్తున్నారు కదా, వెళ్ళు. కూర్చో అమ్మా. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అది అది ఏంటక్క? రేపు బయటికి వెళ్దామంటున్నారు. నాతో రావడానికి మీరేం ఇబ్బంది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు తోడుగా ఉండడమే కాదు, మీ పట్ల బాధ్యతగా కూడా ఉంటాను. మీకేమాత్రం టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే నేను అందరిలా లిమిట్స్ క్రాస్ చేయను.
ఒకసారి వచ్చి చూడండి, నేనేంటో మీకే తెలుస్తుంది. సరేనండి, అలాగే వస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్యా, అక్క బావగారితో బయటికి వెళ్ళడానికి ఒప్పుకుంది. బ్రో సూపర్ సూపర్ బ్రో. ఏంట్రా నీ గోల? ఇన్ని రోజులు వదిన కలవడం వేరు, ఇప్పుడు కలవడం వేరు. ఫస్ట్ టైం అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాం. ఆల్ ది బెస్ట్ బ్రో. రే పోరా. అబ్బో, అర్థమైందా? చూడు, పట్నం అబ్బాయిల్ని అస్సలు నమ్మకూడదు. వాళ్ళు చాలా ప్రమాదకరం. నీకు 3 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకో. 1, డబ్బున్న అబ్బాయిలకి లెక్కలేనంత మంది అమ్మాయిలతో సంబంధం ఉంటుంది. 2, అలాంటి వాళ్ళకి లేని అలవాట్లంటూ ఉండవు. మందు, సిగరెట్టు, డ్రగ్స్, ఇలా ఎన్నో. 3, డబ్బుందన్న అహంకారంతో వాళ్ల కింద పనిచేసే వాళ్ళని, సామాన్యులని చాలా నీచంగా, చాలా కఠినంగా చూస్తారు. ఈ 3 లక్షణాలు డబ్బున్న వాళ్లలో చాలా ఉంటాయి. అలాంటి వాళ్ల జీవితంలోకి ఏ అమ్మాయి వెళ్ళినా సుఖపడదు. అందుకే నా మాట విని ఈ సంబంధం వద్దని చెప్తేనే మంచిది. ఏంటి, ఓకేనా? పిన్ని, అది ఇప్పుడు నేను... అక్క, ముందు మనం గదిలోకి వెళ్దాం పద. రా జాహ్నవి. అర్థమైందా? మరి షాల్నీకి ఎలా చేయాలనుకున్నారు? అంటే శాలిని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగింది కదమ్మా. ఇవన్నీ తనకి తెలుసు కాబట్టి తను హ్యాండిల్ చేసుకోగలదు. మీ అక్కలా కాదు కదా. సరే పిన్ని, మీరు చెప్పినట్టు జాగ్రత్తగానే ఉంటాం. అక్క, లేట్ అవుతుంది, మనం వెళ్దాం పద. రా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా మమ్మీ? ఏమైంది బేబీ? దగ్గరుండి మరి మిత్రతో దీన్ని డేటింగ్ కి పంపిస్తున్నావు కదా. శాలిని, మీ అమ్మ ఏం చేసినా దానికో అర్థం ఉంటుంది. ఆ అబ్బాయితో కలిసి వెళ్ళినంత మాత్రాన ఈ పెళ్ళేం జరగదు. నువ్వేం కంగారు పడకు. ఏంటమ్మా అలా అంటావు? జరగాల్సిందంత జరిగిపోతుంటే అయినా అసలు వీళ్ళని ఇక్కడికి ఎందుకమ్మా తీసుకొచ్చావు? నా ప్రాణాలు తీయడానికి కాకపోతే. వాళ్ళని ఇష్టపడి వాళ్ళనేదో ఉద్ధరిద్దామని తీసుకురాలేదు బేబీ. దాని పేరు మీద కావలసినంత ఆస్తి ఉంది. దాన్ని అక్కడే వదిలేసొస్తే ఎవడో ఒకడు దీన్ని చేసుకుని ఆస్తినంతా తన్నుకుపోయేవాడు. అదే మనతో పాటు తెచ్చి లక్ష్మికి ఎవరినో ఇచ్చి తూతూ మంత్రంగా పెళ్లి చేసి ఆ వెర్రి వెంగళప్పని మన గుప్పిట్లో పెట్టుకున్నామంటే ఆస్తి మొత్తం మన సొంతమైపోతుంది కదా. కానీ నువ్వు అనుకున్నది జరగకపోగా ఇది నాకే పోటీగా వస్తుంది. నా వాణ్ణి తన్నుకుపోతుంది. మీ అమ్మ ఉండగా అది జరగదు. ఏం చేసైనా సరే ఈ పెళ్లి చెడగొట్టి తీరుతాను.
నేను అనుకున్న వాడితోనే దాన్ని పెళ్లి చేస్తాను. ఆ తర్వాత మిగతా కథ నడిపిస్తాను. హాయ్. ఈరోజు మనకి ఒక ట్రూ జర్నీ స్టార్ట్ అవబోతుంది. డోర్ సరిగ్గా పడలేదు. నేను వేస్తాను. సరే, వెళ్దాం. గదిలో ఎవరు లేరేంటి? ఏంటండి తలపేశారు? ఇలాంటి గదిలో ఒంటరిగా నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తున్న మగాడు తలుపు ఎందుకేస్తాడో తెలీదా? ఓకే గైస్, యూ గైస్ క్యారీ ఆన్. ఐ గాట్ టు గో. బాయ్. లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? ఆహా ఆహా. ఏంటండి ఇది? ఏంటిది అని అడిగి మన యూత్ పరువు తీయొద్దు. ఎంత ధైర్యం ఉంటే ఇంతకి తెగిస్తావు? తను నాకు కావాల్సిన మనిషి, నా మనిషి, నా మనిషి, నా మనిషి. తన మీద చెయ్యేస్తావా? చంపేస్తా.
ప్లీజ్ మిత్ర, మిత్ర ఐఎమ్ సారీ మిత్ర. ఇలా ఎప్పుడు జరగదు మిత్ర. వాడు చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నా. ప్లీజ్ మిత్ర, వదిలే మిత్ర. చంపేస్తాను రా. లక్ష్మి, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఏమనుకోకు. సరే పద, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. హలో, ఎక్కడున్నావు? అది శాలిని. ఇంకా ఇంటికి రాలేదేంటి? నేను ఇంకా ఆయనతోనే ఉన్నాను. ఓహో, అప్పుడే ఆయన అయిపోయారా? శాలిని, శాలిని స్పీకర్ ఆన్ చెయ్యి. ఈ పాటికి అక్కడ ఏం జరిగిందో ఫోన్ చేసి చెప్పాలి కదా. అంటే శాలిని ఇక్కడ తను అది సరే, ఇప్పటికైనా అతనేంటో అతని ప్రవర్తన ఏంటో అర్థమైనట్టే కదా నీకు? పిన్ని, నేను చెప్పిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి కదా. అయినా ఎందుకు అక్కడే ఉన్నావు? నచ్చలేదని చెప్పి రావచ్చు కదా. పిన్ని, నువ్వు అన్నట్టు అతనేం చెడ్డవాడు కాదు. నిజం పిన్ని, నువ్వు చెప్పిన ఏ లక్షణం అతనిలో లేదు. చాలా మంచి వ్యక్తి అతను. మతిపోయిందా నీకు? అతను నీకు అర్థం కాలేదేమో, నువ్వు సరిగ్గా గమనించలేదేమో. లేదు పిన్ని, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను. సరే పిన్ని, నేను తర్వాత కాల్ చేస్తాను. లక్ష్మి, లక్ష్మి, నువ్వా? పోలీసులు వచ్చారనుకున్నాను. ఫైర్ యాక్సిడెంట్ దెబ్బకి దొంగల పారిపోవాల్సి వస్తుంది. అవును, నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? నీ ఫ్రెండ్ ఉన్నాడుగా ఒకడు, వాడి దగ్గర తెలుసుకొని వచ్చాను. సరే గాని ఎందుకు వచ్చావు? మనసేమైనా మార్చుకున్నావా? అంత లేదు, నీకొక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. ఏంటది? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న లక్ష్మి ఉందే, మీ ఇంట్లోనే కదా ఉంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది. రేపు ఇంకొకరింటికి కోడలుగా వెళ్ళబోతుంది. ఏంటి? నువ్విష్టపడ్డ అమ్మాయి నీ బాస్ కి భార్య కావాలనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? లక్ష్మి ఏంటి నా బాస్ కి భార్య ఏంటి? పిచ్చా నీకు? అవును, నాకు పిచ్చే, కానీ నీకే పౌరుషం లేదు. చెప్తే అర్థం చేసుకునే బ్రెయిన్ లేదు. లక్ష్మిని మిత్ర పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. పెళ్లి చూపులు కూడా జరిగాయి మిస్టర్. పెళ్లి చూపులా? స్వీట్స్ కూడా తినిపించుకున్నారు. అది తెలియక లక్ష్మి నీదే అనుకొని రిలాక్స్ గా ఉన్నావు. లక్ష్మిని మిత్ర సార్ పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి మీ అమ్మ ఏం చేస్తుంది? అష్టచమ్మ ఆడుకుంటుంది. లక్ష్మి నవ్వు నచ్చింది, నడక నచ్చింది, లక్ష్మి దరిద్రం నచ్చిందంటూ సంబంధం కలుపుకుంటుంటే మా అమ్మ ఏం చేస్తుంది? మిత్ర సార్ ఈ సిటీలోనే కోటీశ్వరుడు, అలాంటిది లక్ష్మిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నీలాంటి చీప్ లిక్కర్ గాడికి చక్కర్లాంటి లక్ష్మి భార్య అవుతుంటే చూసి తట్టుకోలేక ఇలా ప్లాన్ చేశాడు. ఏ శాలిని, నేను లక్ష్మిని ఇష్టపడ్డాను. లక్ష్మిని పెళ్లి దాకా తీసుకెళ్లాను. లక్ష్మి నాది. నువ్వు పెళ్లి దాకా తీసుకెళ్లావు, కానీ మీ బాస్ లక్ష్మిని ఏకంగా డేట్ కి తీసుకెళ్లాడు. ఏంటి? డేట్కి తీసుకెళ్లాడా? మరి లక్ష్మి నాది అని ఇక్కడ కూర్చుంటే కాదు, రేపు లక్ష్మి మిత్ర సొంతం అయిపోతుంది. అప్పుడు నీ తాట తీస్తుంది చూడు. అది జరగదు. నన్ను కాదని లక్ష్మిని ఇంకొకరికి దక్కనివ్వను. సొల్లాపు.
దమ్ముంటే వెళ్ళాపు. నీకు పౌరుషం ఉందనే నీకీ విషయం చెప్పాను. కాదని భయంతో నీ బాస్ ని ఎదిరించలేక చేతులు కట్టుకుంటే నీ పని అవుట్. లక్ష్మి విషయంలో ఎవ్వరు అడ్డొచ్చినా లక్ష్మిని నాకు దూరం చేసేది అది బాసైనా వాడి బాబైనా వదిలేదే లేదు. ఏం చేస్తావ్? ఏదైనా చేస్తాను. ఆ మిత్రాన్ని అడ్డు తొలగించైనా నా లక్ష్మిని నేను తెచ్చుకుంటాను. అతన్ని అడ్డు తొలగిస్తే నీకేమొస్తుంది? నీ పవర్ చూపించు.